వీఆర్ వెరీ క్లోజ్. నేను యాక్చువల్గా బాబీని నారాయణని యాక్చువల్గా కూడా నేను మా ఫ్యామిలీ కిందే పిలిచాం, ఏదో సినిమా వాళ్ళని నేను పిలవలేదు యాక్చువల్గా. అట్లాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కావ్యకి, అలాగే మిగతా యాక్టర్స్కి, మా డైరెక్టర్ గారు త్రినాథరావు గారికి, అట్లాగే మిగతా మన పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారాలు. యాక్చువల్గా ఈ సినిమా టు బి వెరీ ఫ్రాంక్, శ్రీనివాస్ గారు, రైటర్ శ్రీనివాస్ గారు, త్రినాథరావు గారు వెళ్ళి హవీష్కి ఒకరోజు స్టోరీ చెప్పారు. చెప్పినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ సిట్టింగ్లోనే హవీష్ ఎస్ అని చెప్పటం, అక్కడి నుంచి నాకు తెలిసి 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళు ఇంకా మూవీని అన్ని రకాలుగా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదే స్పీడ్లో డెఫినెట్గా ఐ థింక్ లెస్ దాన్ 1 year ఐ థింక్ హీ కంప్లీటెడ్ ద మూవీ. ఈ ఈ ఈ జర్నీలో నిజంగా నేను త్రినాథరావు గారికి ఇనీషియల్గా నేను చెప్పింది ఏంటంటే, మీరు డెఫినెట్గా నాకు హవీష్లో ఉన్న యాక్టింగ్ అనేది హవీష్కి నాకు తెలియదు యాక్చువల్గా. మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఈ యాక్షన్లో కానీ దీంట్లో ఎవరు లేరు అసలు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ బాగా హీరోలు కానీ ప్రొడ్యూసర్ అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. అయినా కానీ నాకు కూడా ఏమీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీని మీద. అయినా ఐ డోంట్ నో, నాకు హవీష్కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో జీన్స్లో. అతన్ని నేను చాలాసార్లు యాక్ట్ చేసి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు ఇంట్లో. మిగతా అప్పుడు మేము పెద్ద మా యూనివర్సిటీ కాకుండా అదర్ బిజినెస్లు కానీ అంత పెద్ద సామ్రాజ్యం ఉండి అది చూసుకోమంటే, ఆయనేమో ఈ యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ చేయాలని అది చేసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉండేవాడు. దాంట్లో నేను సెడ్ నీకు ఇష్టమైన ఫీల్డ్, నేను మా యూనివర్సిటీలో కూడా మా పేరెంట్స్ అందరికీ చాలాసార్లు కౌన్సిల్ చేస్తూ ఉంటాను. మీరేదో డాక్టర్ అయ్యారని మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనో, మీరు ఇంజనీర్ అయ్యారని మీ అబ్బాయి ఇంజనీర్ అని చేయకూడదు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కనిపెట్టి చిన్నపిల్లలప్పుడు తెలుస్తుంది మనకి, అది చెయ్యాలి అని చెప్పి నేను చాలాసార్లు కౌన్సిల్ చేస్తాను నేను పేరెంట్స్ని. అట్లాంటిది నా కొడుకు అతను ఏదో కావాలనుకున్నప్పుడు అది కాకుండా నేనేదో చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదని నేను ఆ స్టాండ్ తీసుకుని తన ఈ సినిమాల్లో నువ్వు చేయమని ఎంకరేజ్ చేశాను అనమాట. యాక్చువల్గా దాని మూలన అప్పుడు ఈ సినిమా కూడా అట్లాగే తనే ఆయనతో మాట్లాడుకోవటం. ఈ త్రినాథరావు గారితో కూడా నాకు ఆల్మోస్ట్ 10 years పైనుంచి పరిచయం. ఎన్నోసార్లు మీ ఇద్దరం కలిసేవాళ్ళం, చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఆయనకి చెప్పేవాడిని, మీరు రెడీ అయితే అప్పుడు మేము రెడీ అని చెప్పేవాడిని. అట్లా ఆయన ఒక స్టోరీ ఆయనకు నచ్చి హవీష్కి చెప్పడం, హవీష్కి నచ్చటం, అట్లా ఈ జర్నీ అలా స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా నేనైతే స్టోరీ నిజంగా అసలు నేను వినలేదు, నాకు తెలియదు. బట్ స్టిల్ ఈ సినిమాని నేను ప్రొఫెషనల్గా రన్ చేయాలని చెప్పి ఆయనకు అప్పచెప్పాను నేను త్రినాథరావుకి. మూవీ స్టార్టింగ్ రోజునే ఆయనకి చెప్పాను నేను, యాక్చువల్గా మీరు ఫుల్ సినిమా తీసేయండి, మీరు ఎలా అనుకుంటే అలా తీయండి సినిమా, ఎందుకంటే మీ మీద నాకు 100కి 100 నమ్మకం ఉంది. ఆ సినిమా చేసిన తర్వాత మీరు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ కావాలంటే రీషూట్ పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ మీరు హవీష్లో ఉన్న టాలెంట్ బయట తీయాలన్నాను. అలాగే డెఫినెట్గా దీంట్లో ఈ సినిమాని నిజంగా డైరెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళ బాబీ అయినా ఇంకోళ్ళైనా కానీ డైరెక్టర్ ప్రతిభ నిజంగా సినిమాలో ఆ 24 క్రాఫ్ట్స్కి వాళ్ళే క్యాప్టెన్స్, డైరెక్టర్సే. ఆయన ప్రతిభ ఏంటనేది నిజంగా ఈ సినిమా చూస్తే, హవీష్ ఎంత పెద్ద యాక్టర్ అంటే ఒక నార్మల్గా ఒక టాపు మంచి యాక్టింగ్ చేసే రెగ్యులర్గా మంచి యాక్టర్స్ చేసినట్టుగా అవుట్పుట్ ఆయన మరి డెఫినెట్గా ఆయన తీశారు దాంట్లోంచి, హవీష్లోంచి. నాకు అది కనపడింది యాక్చువల్గా ఈ సినిమా చూసినప్పుడు. ఈ సాంగ్స్ కానీ అట్లాగే మిక్కీ జే మేయర్ కానీ, నేను ప్రొఫెషనల్గా సినిమా ఏం చేస్తున్నారు అని నాకెంతో మధ్యలో ఒక్కొక్కళ్ళు ఆళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు. నేను ఏదో త్రినాథరావు గారు ఏంటి సెట్లో 300 మందిని 400 మందిని 500 మందిని పెట్టేస్తున్నాడు జనాల్ని, ఏంటంటే అది చేసుకుని ఆయన కావాలన్నాడు, చేస్తా అన్నాడు, ఆయన సాటిస్ఫాక్టరు చేయనియమని చెప్పి జరిగింది. అలాగే సాంగ్స్ అప్పుడు కూడా సాంగ్స్ కానీ ఏదైనా సరే యాక్టర్ సెలెక్షన్ కానీ A to Z మొత్తం అయిందే. అలా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, కంప్లీట్గా ప్రొఫెషనల్గానే రన్ చేసాం ఈ సినిమా బాగా తీయాలని చెప్పి. మా కెమెరాకి ఆయన నిజార్ షఫీని సెలెక్ట్ చేయడం జరిగింది. నిజంగానే ఈ సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది ఒక మంచి ఐ ఫీస్ట్ సినిమా. ఆ సినిమాని అంత బాగా తీశారు వీళ్ళు. ప్రొడక్షన్ వాల్యూసు,
ఆ లోపల సినిమా కూడా కెమెరాస్ కూడా చాలా హై అండ్ కెమెరాస్ అన్నీ వాడి లైటింగ్ కానీ అన్నీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు సినిమాని చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా అట్లాగే మిక్కీ జే మేయర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. నార్మల్గా ఒక సాంగ్ 2 సాంగులు హిట్ అవుతూ ఉంటాయి సినిమాలో, అట్లాంటిది 5 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా హిట్ అయినాయి. మళ్ళీ మళ్ళీ వినిపించాలని మీరు అందరూ చూస్తుంటారు. ఈ సాంగ్ 5 సాంగ్స్ ఇట్లాగే ఉన్నాయి ఆల్మోస్ట్. సో అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా చేశాడు ఆయన మిక్కీ జే మేయర్. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్లాగే ఆ సాంగ్ ఆయన చేసిన తర్వాత ఈ మా నిజార్ షెఫ్ ఈయన మా కెమెరామ్యాన్ ఎక్స్ట్రాడినరీగా తీశాడు. ఎక్కడ అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు, ఏది చెప్పినా ఒప్పుకునేవాడు కాదు, చాలా బాగా తీశాడు ఆయన. అట్లాగే మా డైరెక్టర్ గారు కానీ మా మాస్టర్ గారు ఐ థింక్ ఇది శేఖర్ మాస్టర్ అనుకుంటా, ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్స్ కానీ శేఖర్ మాస్టర్స్. అట్లా యాక్టర్స్ ఫ్రేమ్లో కనపడుతుంటే అలాంటి సినిమాలు ఈ మధ్య ఎక్కువ రావట్లా యాక్చువల్గా, టు బి వెరీ ఫ్రాంక్. మొత్తం ఫ్యామిలీ ఉన్నాళ్ళు, తాత అమ్మ నాన్న చెల్లెళ్ళు అక్కలు అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా ఉండి ఫ్యామిలీ ఇష్యూస్తో రన్ అయ్యే సినిమాలు తక్కువ వస్తున్నాయి. అట్లా అందులో ఈయన చాలా బాగా తీశారు ఈ సినిమాని. మంచి స్టోరీ, ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా ఇది. చాలా బాగుంటుంది. నేను మధ్యలో ఆ తాతగారి సీన్ ఏదో ఒకరోజు నేను మొత్తం మీద ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టున్నా. నేను యాక్చువల్గా నేను బెంగళూరులో ఉంటున్నప్పుడు వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు డైరెక్టర్ గారు గొడవ చేస్తే వెళ్తే ఒకరోజు ఆ తాతగారి సీన్ జరుగుతుంది. యాక్చువల్గా ఆ సీన్ చూసినప్పుడు నిజంగా నాకు వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నాకు ఆ హబీష్ అతను ఆ తాత వాళ్ళ మధ్యలో అది నిజంగా నాకు అనిపించింది, ఇట్లాంటి సినిమా ఇలాంటి డైరెక్టర్ వల్ల ఇట్లా సినిమా ఎంత బాగా అవుతుంది అని చెప్పి. అట్లాగే నాకు అన్నిట్లో కూడా అందరూ మంచి, మా ఎడిటర్ గారు కూడా చాలా మంచి, ప్రవీణ్ పూడి గారు మీ అందరూ తెలుసు, ఈ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అట్లాగే అగైన్ నిన్న నేను చెప్తున్నట్టుగా డిఏ అయిపోయింది, చెన్నైలో ఎవరితో చేయించారు. డిఏ చేయించిన తర్వాత బాగాలేదని చెప్పి మొత్తం దాన్ని స్క్రాప్ చేసి మళ్ళీ డిఏ చేయించారు. అట్లాగే రీరికార్డింగ్ అయిన తర్వాత రీరికార్డింగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయించారు. ఇట్లా ఏది బాగున్నా బాగోకపోయినా కూడా సినిమా ఒక మంచి సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము దీన్ని ఈ సినిమా చేయటం జరిగింది. మేము అందరం కూడా ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా అందరికీ చూపించాం సినిమా అంతా కూడా. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ముందుకు వచ్చారు, మేమే చేస్తామని చెప్పి సినిమా. అట్లాగే డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులందరి దగ్గరికి మన ప్రెస్ వాళ్ళు మీరు ప్రేక్షకులందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.